పిఆర్టీయూ క్యాలెండర్ను ఈరోజు జీవన్ రెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పిఆర్టీయూ సంఘ పక్షాన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా కూడా పిఆర్టీయూ సంఘం వెన్నంటే ఉంది. మరి 25 డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ శాసన మండలి సభ్యులకు పిఆర్టీయూ జిల్లా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల జీతాలు ఫస్ట్కే రావడం శుభ పరిమాణం. అదేవిధంగా 25,000 మందికి పదోన్నతులు ఇప్పించడం కొత్త ప్రభుత్వ ఘనత. అంతేకాకుండా నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ ఇప్పటివరకు సాల్వ్ అయింది. 317 జీవో గురించి మీరు శాసన మండలిలో చాలాసార్లు బాధిత ఉపాధ్యాయుల తరఫున శాసన మండలిలో మాట్లాడడం, మా తరఫున మీ అందరికీ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ప్రాబ్లం త్వరలోనే ఏదో రకంగా పరిష్కారం అవుతుందని, మిగతా విషయాలు కూడా ఉపాధ్యాయుల సమస్యలపై శాసన మండలిలో చాలాసార్లు మీరు ప్రస్తావించడం మా అందరికీ. జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడైనటువంటి అమరేందర్ రెడ్డి గారు, అట్లాగే రాష్ట్ర నాయకులు ఆనందరావు గారు, ఉపాధ్యాయ సోదరులు మిత్రులు బండశంకర్ గారు, వాస్తవంగా ఇవాళ సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఉపాధ్యాయులు అని చెప్పక తప్పదండి. ప్రాథమిక హక్కులో భాగమైనటువంటి ఒక విద్యా సదుపాయాల కల్పనలో వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన బాధ్యతగా ఎంచి నిరుపేద వర్గాల కుటుంబాలకు అండగా నిలిచి విద్యా బోధన పట్ల దృష్టి కేంద్రీకరించవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పక తప్పదని చెప్పండి. ఇలా ఈ ప్రాథమిక హక్కులో భాగమైనటువంటి ఒక విద్య దృష్టి ఉంచుకొని ఆనాడు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా వాళ్ళ విద్యా హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టిన అంశం మనకు తెలియదు కాదు. సరే, ఏదైనా కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గత దశాబ్ద కాలం ఆశించిన మేరకు ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై దృష్టి కేంద్రీకరించలేకపోవడంతో కొంత మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోయామని చెప్పక తప్పదంటున్నాం. ఏదైనప్పటికీ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏదైతే కొంత నిర్లక్ష్యం చేసినటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలల విద్యా వ్యవస్థను మెరుగుపరిచే విధంగా పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన కావాల్సినటువంటి ఒక తరగతి గదుల కానివ్వండి, వాష్రూమ్సే కానివ్వండి, విద్యుత్ సౌకర్యమే కానివ్వండి, ఇవన్నిటికీ అమ్మ ఆదర్శ పాఠశాలలతోనే కొంత మేరకు మరి సమస్యను పరిష్కరింపజేసుకోవడం జరిగింది. దాంతోపాటుగా బోధన కావాల్సినటువంటి ఒక ఉపాధ్యాయులకు ప్రధానంగా వారిలో ఉండేటువంటి ఒక అర్హత కలిగి ఉండి కూడా గత దశాబ్ద కాలానికి వెళ్ళి పదోన్నతుల పట్ల మరి దృష్టి కేంద్రీకరించలేకపోవడం జరిగింది. ఈ పదోన్నతుల ప్రక్రియను ఇవాళ దాని స్థల సేకరణ చేసినాం. స్థల సేకరణ చేయబడి కూడా దాని భవన నిర్మాణం కొంత జాప్యమైంది. ఈ మధ్య దానికి 10 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయించాం బీజేపీ పాఠశాల కూడా. అదొకటి మనకి వేసవిలో నిర్మాణం అయిపోతే 100% స్కూల్ భవనాలన్నీ సొంత భవనాల్లో మనం నిర్మాణం కొనసాగించే అవకాశం లభిస్తాయని చెప్పండి. ఇట్లా ఇంక ఇతర సంస్థల మిత్రులు అందరూ కూడా నాకు ఎప్పుడు సుపరిచితులు. ఇలా పిఆర్టీయూ అంటే ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్. ప్రగతిశీల భావాలతో ఏదైతున్నదో మరి పని చేయాలనే తపన కలిగి ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయులను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈ కాలం అని క్యాలెండర్ ఆవిష్కరణకు సంబంధించి అన్నాడు. వాస్తవంగా సండే నాడు మీరు ఏనాడైతే ప్రోగ్రాం ఉండేనో నేను అనుకోకుండా హైదరాబాద్లో ఇతరత్ర కార్యక్రమాలతో నిలిచిపోవడం జరిగింది. నేను అంటే ఇంటిమేట్ చేశాక నేను రాలేకపోయాను. నాకు ఆ దినం ఈవినింగ్ ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ రాలేకపోయాను. నేను సమయం వల్ల ఈ డైరీ ఆవిష్కరణతో మిమ్మల్ని కలుసుకుంటున్నందుకు నేను మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ, ఈ రాబోయే సంవత్సరం ప్రభుత్వ విద్యాలయాలు మరింత బలోపేతం చేయడం, పాఠశాల బోధనను మరింత బలోపేతం చేసి నిరుపేద వర్గ కుటుంబాలకు అండగా ఉండే విధంగా అందరం కూడా